భారతీరాజ ప్రముఖ సినీ దర్శకుడు, అనేక మందికి లైఫ్ ఇచ్చినటువంటి ఆయన ఇప్పుడు చనిపోయారు. 1977లో డైరెక్ట్గా 16 వయెత్తినిలే అన్నటువంటిది మొదటి సినిమా. ఆ తర్వాత సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి సినిమాలకి ఆయనకే కీలకం. సీతాకోకచిలుకకి భారతీరాజాకి నంది అవార్డు కూడా వచ్చింది. తమిళియన్ ఆయన. 2004లో భారతీరాజాకి పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇచ్చినటువంటి సందర్భం. ప్రభుత్వ లాంఛనాలతో భారతీరాజా గారి అంత్యక్రియలు చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విజయ్ ప్రభుత్వము. ఆయన పూర్తి పేరు చిన్నస్వామి పెరియదరాజన్ భారతీరాజా. ఆయన వయసు ఇప్పుడు 84 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు పలువురు వెళ్ళి పరామర్శించి వచ్చారు కూడా. 17 జూలై 1941లో ఆయన జన్మించారు. అదే సందర్భంలో కొత్త జీవితాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చినటువంటి వ్యక్తి. తెలుగులో కూడా సినిమాలు తీశారు. సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలకి దర్శకత్వం వహించారు. కొన్ని సినిమాల్లో నటువుగా కూడా ఆయన చేసుకొచ్చారు. సీతాకోకచిలుకకి అయితే భారతీరాజాకి నంది అవార్డు కూడా వచ్చింది. 2013 వరకు డైరెక్షన్ చేశారు. దాదాపు 20 సినిమాల్లో నటుడిగా కూడా పాత్ర పోషించారు. గ్రామీణ కథల మహర్షిగా తమిళంలో ఆయనకి మంచి గుర్తింపు కూడా ఉంది. ఆయన చనిపోవడం అన్నటువంటిది తెలుగు సినీ రంగంలో సీనియర్ల లేని లోటు పెరుగుతోందనడానికి సాక్ష్యం అవుతుంది.